మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కరువు కళ అంటే వెంటనే మనకు గుర్తు వచ్చేది ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామంలో ఉన్న మనం. ఈ గ్రామంలో దాదాపుగా 200 కుటుంబాలు తోలుబొమ్మల ఆటతోనే జీవనం సాగిస్తూ తరతరాల నుండి ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. తోలుబొమ్మల ఆట కనుమరుగు కావడంతో చర్మంతో తయారు చేసిన వస్తువులు, ల్యాండ్రీస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, డోర్ కట్స్ కానీ తయారు చేసి విదేశాలకు విక్రయిస్తూ అక్కడ వీరు శిక్షణ ఇస్తూ అనేక అవార్డులు, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు తీసుకున్నారు వీళ్ళు. మరిన్ని వివరాలు, పూర్తి వివరాలు కళాకారులతో మాట్లాడదాం. ఇంకా చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి? నమస్కారం, నా పేరు డి శివమ్మ. నేను నిమ్మలకుంట గ్రామం మాది. మేము ఇది దాదాపు 40 ఏండ్ల నుంచి మేము ఈ పని చేస్తూ ఉన్నాం. అంతకుముందు తోలుబొమ్మల ఆట ఆడేవాళ్ళము. తోలుబొమ్మల ఆట కనుమరుగైపోయిన తర్వాత ఇది లాంప్ సెట్లు చేసేవాళ్ళము. ఇన్నాళ్ళు మేము లెదర్ గుడక మేమే తయారు చేస్తాము. మార్కెట్ని ఇంకా లెదర్ తెచ్చుకొని మేక చర్మం మాత్రమే వాడతాం, వేరే ఏం చర్మాలు కూడా వాడము. మేమే తయారు చేసుకొని తోలుబొమ్మలు, ఈ చిన్న చిన్న లాంప్ సెట్లు చేసేవాళ్ళము. ఇప్పుడు ఒక 10 ఏండ్లు ఇంకా మాకు లెదర్ పూనాని ఇంకా వస్తూ ఉంది. మేము తయారు చేసిండే లెదర్లో ఇట్లా స్టోరీ పటాలు, రామాయణము, మహాభారతము అట్లాంటివి స్టోరీ రాస్తాము. ఈ ఫ్యాక్టరీ లెదర్ వచ్చి ఇది లాంపులు, డోర్ హ్యాంగింగ్స్లు అట్లాంటివన్నీ రెడీ చేస్తాము. అయినా మాకు ఎగ్జిబిషన్లకు గవర్నమెంట్ కూడా బాగా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 250 కుటుంబాలు ఉన్నాయి ఈ పని చేసేవాళ్ళు. అయినా నాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఒక 5 నెలల తర్వాత 5 నెలలు అయింది శిల్పగురు అవార్డు వచ్చింది. నేను ఇటలీ కూడా వెళ్ళాను. ఇంకా నేను 30 ఏండ్ల నుంచి ఢిల్లీ అక్కడ ఎవరన్నా గవర్నమెంట్ ఇచ్చిండే ప్రోగ్రాంలకు వెళుతూ ఉన్నాను. మాకు ఇక్కడ ఇన్నాళ్ళు మాకు స్కూలు చదువు అట్లాంటివి అనేది మాకు ముందు ఏం లేదు, మా అమ్మోళ్ళు ఏం చెప్పించండి లేదు. అయినాను ఇది మా కుల వృత్తి. మేము చేస్తూ ఉంటే మా పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు. ఇక్కడ దాదాపు నేను ఒక 100 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చాను. ఆ ట్రైనింగ్లో బాగా పని వచ్చిన వాళ్ళు మళ్ళీ నేనే లేబర్కు ఇక్కడ పని కూడా ఇస్తాను. ఇక్కడ ఎట్లా లేదన్నా ఒక 20 కుటుంబాలు పని చేస్తూ ఉంటాయి. వాళ్ళకు మధ్యాహ్నం భోజనం ఇస్తాను, 350 రూపాయలు డబ్బులు ఇస్తాము. మాకు ఎక్కువ పని ఉన్నప్పుడు పనికి కూడా పిలుచుకుంటా ఉంటాను. సార్ ఎవరన్నా ఆర్డర్ ఇస్తే మాత్రమే మేము చేస్తాము, లేకుంటే ఎప్పుడూనూ రెడీ ఉంటుంది సరుకు. ఇట్లా ఎవరైనా హోల్సేల్కు 100 లాంపులు కానీ 50 లాంపులు వాడు ఎన్ని 10 అడిగినా కూడా చేసి ఇస్తూ ఉంటాం. ఇంకా 2 సంవత్సరానికి 2-3 ప్రోగ్రాములు ఢిల్లీ కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళు ఊరు ఎగ్జిబిషన్లు ఇస్తే ఆ ఊరికి పోతూ ఉంటాం. ప్రభుత్వం సహకారం ఎట్లుంది మీకు? ప్రభుత్వం నుంచి మాకు ఏం లేదు సార్, ఎగ్జిబిషన్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు బాగా డోకరాలో కూడా ఈ మధ్య ఎగ్జిబిషన్లు లేకపోయింది ఈ 5 ఏండ్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి 2-3 ప్రోగ్రాములు స్టార్ట్ అయినాయి. అయినా ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్. మాకు ఇంకా హెల్ప్ చేయాలని గవర్నమెంట్ వారికి మేమంతా చేతులెత్తి మా లెదర్ వాళ్ళమంతాను కోరుకుంటూ ఉన్నాము, మాకు సహాయం చేయమని. బాగా ఇప్పటికేమో మేము కొంతమంది మాత్రమే పోతూ ఉన్నారు ప్రోగ్రాములకు, కొంతమంది లేబర్కు పోతూ ఉన్నారు, కొంతమంది రైతు పనులకు పోతూ ఉన్నారు. అందరికీ ఈ పనే దొరకదు కదా సార్, ఎట్లా దొరుకుతుంది? ఇక్కడేమో పనిచేసేవాళ్ళు 250 కుటుంబాలు ఉన్నాయి. మాకు దయచేసి ఏమైనా సహాయం చేయండి గవర్నమెంట్ వాళ్ళు. నిజగరి మగ